హలో గైస్, ఇంకొన్ని రోజుల్లో స్క్విడ్ గేమ్ సీజన్ 3 రిలీజ్ కాబోతుంది. ఈ సీజన్ 3 చూసే ముందు ప్రీవియస్ సీజన్స్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ సిరీస్ లో ఉండే మెయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సాంగ్ హీ హున్ అనమాట. అండ్ అతని లైఫ్ లో ఉన్న దరిద్రాల గురించి మాట్లాడుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం అతను తన జాబ్ రిజైన్ చేసి 2 సార్లు చిన్న బిజినెస్ లు స్టార్ట్ చేస్తాడు. అండ్ అవి 2 కూడా ఫెయిల్ అయిపోతాయి. దానివల్ల అతను బ్యాంక్ అండ్ ప్రైవేట్ పార్టీస్ కి అప్పులు పాలవుతాడు. అండ్ మన హీరోకి గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ లాంటి అలవాట్లు కూడా ఉంటాయి. సో అతని వైఫ్ అతనికి డివోర్స్ ఇచ్చి తన కూతురుని తీసుకుని వెళ్ళిపోతుంది. అండ్ వేరే పర్సన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుంది. అండ్ మన హీరో ఒక డ్రైవర్ పని చేసుకుంటూ వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉంటాడు. అండ్ మన హీరో కూతురు అప్పుడప్పుడు అతన్ని కలుస్తూ ఉంటుంది. సో తన బర్త్డే రోజు తనకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని హీరో అనుకుంటాడు. అండ్ తన బర్త్డే రోజు గిఫ్ట్ కొనడానికి వాళ్ళ అమ్మ దగ్గర దొంగచాటుగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆ డబ్బులు తీసుకెళ్లి గుర్ర పందాల మీద బెట్టింగ్ వేస్తాడు. అండ్ ఆ బెట్టింగ్ లో అతను గెలుస్తాడు కూడా. కానీ గీహాన్ కి అప్పిచ్చిన వాళ్ళు అతను వెంట పడతారు. అండ్ వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళేటప్పుడు గీహాన్ దగ్గర ఉన్న డబ్బులు ఈ అమ్మాయి కొట్టేస్తుంది. అండ్ తర్వాత అప్పిచ్చిన వాళ్ళు హీరోని పట్టుకుని నువ్వు అప్పు తీర్చకపోతే నీ బాడీ పార్ట్స్ అమ్మేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ లో సైన్ చేయించుకుంటారు. అండ్ ఇప్పుడు హీరో దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉంటాయి. సో తన కూతురిని ఒక చిన్న హోటల్ కి తీసుకువెళ్లి ఫాస్ట్ ఫుడ్ తినిపిస్తాడు. అండ్ ఒక చిన్న లైటర్ గన్ గిఫ్ట్ గా ఇస్తాడు. అండ్ తర్వాత తన కూతురిని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి స్టేషన్ కి వచ్చి కూర్చుంటాడు. అండ్ అక్కడికి సేల్స్ మ్యాన్ అనే ఒక పర్సన్ వచ్చి గీహాన్ కి ఒక ఆఫర్ ఇస్తాడు. అదేంటి అంటే డగ్జీ అనే ఒక గేమ్ లో సేల్స్ మ్యాన్ ని ఓడిస్తే అతను ₹1,00,000 ఇస్తాడు. కానీ ఆ గేమ్ లో ఓడిపోతే చంపదెబ్బలు తినాలని ఒక ఆఫర్ ఇస్తాడు. సో గీహాన్ డబ్బుల కోసం ఆ గేమ్ ఆడతాడు. అండ్ చాలా చంపదెబ్బలు తిన్న తర్వాత ఫైనల్లీ ఆ గేమ్ లో గెలుస్తాడు. అండ్ ₹1,00,000 కూడా గెలుస్తాడు. అండ్ తర్వాత సేల్స్ మ్యాన్ ఒక స్క్విడ్ గేమ్ కార్డ్ ఇచ్చి నువ్వు ఇలాగే చిన్నపిల్లల గేమ్స్ ఆడి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్తుంది, నీ ఎక్స్ వైఫ్ ఇప్పుడు నీ కూతురుని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోతుంది. అండ్ నువ్వు ఇంకెప్పటికీ నీ కూతురుని చూడలేవు. సో నువ్వు వీలైనంత త్వరగా అప్పులన్నీ తీర్చేసి నీ కూతురుని తీసుకొచ్చుకో అని వాళ్ళ అమ్మ చెప్తుంది. సో హీరోకి ఇంకో దారి లేక ఆ స్క్విడ్ గేమ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆ గేమ్ లో తన పేరు రిజిస్టర్ చేసుకుంటాడు. అండ్ తర్వాత హీరోని పికప్ చేసుకోవడానికి ఒక వ్యాన్ వస్తుంది. అండ్ అందులో అతన్ని స్పృహ కోల్పోయేలా చేసి ఒక సీక్రెట్ లొకేషన్ కి తీసుకువెళ్తారు. అండ్ అక్కడ హీరోని కలిపి మొత్తం 456 మంది ప్లేయర్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరికీ వాళ్ళ రిజిస్ట్రేషన్ టైం ఆధారంగా నంబర్స్ అనేవి ఇస్తారు. అండ్ ఈ ప్లేయర్స్ లో హీరో యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన చో సాంగ్వో కూడా ఉంటాడు. అండ్ హీరో దగ్గర డబ్బులు కొట్టేసిన అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి డబ్బులు చాలా అవసరం. అండ్ ఆ డబ్బుల కోసం వీళ్ళు ఎంతటి కిరాతకమైన పనులు చేయడానికైనా రెడీగా ఉంటారు. అండ్ తర్వాత ఈ ప్లేయర్స్ దగ్గరికి రెడ్ సూట్ వేసుకున్న కొంతమంది గార్డ్స్ వస్తారు. అండ్ వీళ్ళు ఈ స్క్విడ్ గేమ్ కి సంబంధించిన రూల్స్ అనేవి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్లేయర్స్ అందరూ 6 రోజుల్లో 6 గేమ్స్ ఆడి గెలిస్తే వీళ్ళకి చాలా డబ్బులు ప్రైజ్ మనీగా వస్తాయని వీళ్ళు చెప్తారు. అండ్ ఈ ఫెసిలిటీ మొత్తాన్ని ఇలా రెడ్ సూట్ వేసుకున్న కొంతమంది గార్డ్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ద ఫ్రంట్ మ్యాన్ అనే ఒక లీడర్ కూడా ఉంటాడు. అండ్ ఈ గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్లేయర్స్ అందరినీ గేమ్ ఆడించడానికి తీసుకువెళ్తారు. అండ్ వీళ్ళు ఆడబోయే ఫస్ట్ గేమ్ నేమ్ వచ్చేసి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనమాట. ఇందులో గ్రీన్ లైట్ పడినప్పుడు ప్లేయర్స్ అందరూ ముందుకు వెళ్ళాలి. అండ్ రెడ్ లైట్ పడినప్పుడు స్టాచ్యూ లాగా ఆగిపోవాలి. ఎవరైనా కదిలినట్టు కనిపిస్తే ఈ బొమ్మ కళ్ళల్లో ఉన్న మోషన్ డిటెక్షన్ కెమెరాస్ అనేవి వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాయి. తర్వాత వీళ్ళు ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అండ్ ఈ గేమ్ మొత్తాన్ని 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సో ఇది చిన్నపిల్లల గేమే కాబట్టి చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అని ప్లేయర్స్ అందరూ అనుకుంటారు. అండ్ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ లైట్ పడినప్పుడు ప్లేయర్స్ అందరూ ముందుకు వెళ్తారు. అండ్ రెడ్ లైట్ పడినప్పుడు అందరూ ఆగిపోతారు. కానీ ఒక పర్సన్ మాత్రం అనుకోకుండా కదులుతాడు. అప్పుడు పక్కనే ఉన్న గోడ లోపల నుంచి ఆ ప్లేయర్ ని గన్ తో షూట్ చేస్తారు. అది చూసిన మిగతా ప్లేయర్స్ కి అర్థమవుతుంది గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోవడం అంటే చచ్చిపోవడం అని. సో చాలా మంది ప్లేయర్స్ భయపడి పారిపోతారు. అండ్ వాళ్ళు కదిలేరని చెప్పి గోడ లోపల నుంచి వాళ్ళందరినీ షూట్ చేసేస్తారు. అండ్ మిగతా ప్లేయర్స్ కి సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. సో వాళ్ళు గేమ్ ని కంటిన్యూ చేస్తారు. అండ్ ఈ గేమ్ లో మన హీరో ఆల్మోస్ట్ చనిపోతాడు. కానీ ప్లేయర్ 199 మన హీరోకి హెల్ప్ చేస్తాడు. అండ్ మొత్తానికి వీళ్ళు ఆ గేమ్ ని ఎలాగోలాగా కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ ఫస్ట్ గేమ్ లోనే 255 ప్లేయర్స్ చనిపోయి 201 ప్లేయర్స్ మాత్రమే మిగులుతారు. అండ్ ఈ మిగిలిన ప్లేయర్స్ అందరూ గేమ్ ఆపేయమని అడుగుతారు. అండ్ రూల్స్ ప్రకారం ఈ గేమ్ ఆపేయాలా లేదా కంటిన్యూ చేయాలా అని ఓటింగ్ నిర్వహిద్దాం అనుకుంటారు. కానీ అంతకంటే ముందు ఈ గేమ్ లో గెలిస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుందో ఈ ప్లేయర్స్ కి చూపిస్తారు. సో అందులో సగం మంది ప్లేయర్స్ డబ్బు కాసపడి ఈ గేమ్ కంటిన్యూ చేయాలి అని ఓట్ వేస్తారు. అండ్ మిగతా సగం ప్లేయర్స్ ఈ గేమ్ ఆపేయండి అని ఓట్ వేస్తారు. అండ్ చివరిగా మిగిలి ఉన్న ప్లేయర్ 1 మాత్రం ఈ గేమ్ ఆపేయండి అని ఓట్ వేస్తాడు. అండ్ వీళ్ళ మెజారిటీ గెలిచింది కాబట్టి వీళ్ళందరికీ మళ్ళీ మత్తుమంది ఇచ్చి వాళ్ళ ప్లేస్ కి సేఫ్ గా తీసుకువెళ్లి వదిలేస్తారు. అండ్ తర్వాత మన హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ స్క్విడ్ గేమ్ గురించి కంప్లైంట్ ఇస్తాడు. కానీ ఆ పోలీసులు హీరో మాట పట్టించుకోరు. అండ్ తర్వాత జున్హో అనే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి హీరోని చూసి పిచ్చోడు అనుకుంటాడు. అండ్ అతని దగ్గర ఉన్న స్క్విడ్ గేమ్ కార్డ్ కూడా చూస్తాడు. అండ్ ఈ పోలీస్ ఆఫీసర్ యొక్క బ్రదర్ కొంతకాలంగా కనిపించడం లేదు. సో అతని బ్రదర్ ని ఈ పోలీస్ ఆఫీసర్ వెతుకుతూ ఉంటాడు. అండ్ తన బ్రదర్ రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ స్క్విడ్ గేమ్ కి సంబంధించిన కార్డ్ కనిపిస్తుంది. అండ్ ఈ పోలీస్ ఆఫీసర్ సేమ్ ఇలాంటి స్క్విడ్ గేమ్ కార్డ్ ని పోలీస్ స్టేషన్ లో హీరో దగ్గర చూశాడు కాబట్టి హీరో గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు తిరిగి వచ్చేసిన ప్లేయర్స్ అందరికీ గేమ్ లైఫ్ కంటే తమ రియల్ లైఫే ఇంకా దారుణంగా ఉంది అని అర్థమవుతుంది.
ఇందులో హీరో వాళ్ళ మదర్ కి డయాబెటీస్ ఉంటుంది, సో అతనికి డబ్బులు కావాలి. అండ్ సాంగు అప్పు తీర్చకపోతే అతనికి అప్పు ఇచ్చిన వాళ్ళు తన షాప్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అండ్ ప్లేయర్ 67 తన తమ్ముడితో పాటు నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి పారిపోయి వస్తుంది. అండ్ తన పేరెంట్స్ ని కూడా సౌత్ కొరియాకి తీసుకురావాలి అంటే తనకు కూడా డబ్బులు కావాలి. అండ్ ప్లేయర్ 199 తన ఫ్యామిలీని తీసుకుని తన దేశమైన పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అండ్ అతనికి కూడా డబ్బులు కావాలి. అండ్ ప్లేయర్ 101 ఒక గ్యాంగ్స్టర్. అండ్ ప్లేయర్ 1 కి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. సో వీళ్ళందరికీ డబ్బులు కావాలి. అండ్ ఆ డబ్బుల కోసం మళ్ళీ గేమ్ లోకి వెళ్ళడం తప్ప ఇంకొక దారి వీళ్ళకి కనిపించదు. అండ్ వీళ్ళ అదృష్టం కొద్దీ గేమ్ ఆర్గనైజర్ వీళ్ళందరినీ మళ్ళీ గేమ్ లోకి ఇన్వైట్ చేస్తాడు. అండ్ మొత్తం 187 మంది ప్లేయర్స్ ఈ గేమ్ లోకి మళ్ళీ రిటర్న్ అవుతారు. అండ్ మన హీరోని పోలీస్ ఆఫీసర్ అయిన జున్హో ఫాలో చేసుకుంటూ వచ్చి ఒక బోట్ ఎక్కుతాడు. ఆ బోట్ లో ఉన్న కార్ లో హీరో స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. అండ్ ఆ కార్ దగ్గరికి జున్హో వచ్చి ఆ గార్డ్ ని కొట్టి ఆ రెడ్ సూట్ వేసుకుంటాడు. అండ్ తర్వాత స్క్విడ్ గేమ్ ఫెసిలిటీలోకి ఎంటర్ అయ్యి తన బ్రదర్ ని వెతకడం మొదలు పెడతాడు. అండ్ ఇంకోవైపు తిరిగి వచ్చిన ప్లేయర్స్ అందరూ టీమ్స్ గా ఫామ్ అయ్యి గేమ్స్ ఆడదామని ఫిక్స్ అవుతారు. అండ్ ఇందులో హీరో టీమ్ లో ఈ ముగ్గురు జాయిన్ అవుతారు. అండ్ తిరిగి వచ్చిన ప్లేయర్స్ లో కొంతమంది కొన్ని చిన్న చిన్న వస్తువులు దాచిపెట్టి తీసుకొస్తారు. అందులో ప్లేయర్ 67 ఒక పాకెట్ నైఫ్ తీసుకొస్తుంది. అండ్ ప్లేయర్ 212 కొన్ని సిగరెట్లు అండ్ ఒక లైటర్ తీసుకొస్తుంది. అండ్ తర్వాత రోజు ఈ ప్లేయర్స్ అందరినీ సెకండ్ గేమ్ ఆడించడానికి తీసుకువెళ్తారు. ఈ గేమ్ లో ప్లేయర్స్ అందరికీ ఒక హనీ కాంబ్ ఇస్తారు. దాంట్లో ఒక షేప్ ఉంటుంది. అండ్ ఆ షేప్ ని ఒక సూది సహాయంతో కట్ చేసి విరిగిపోకుండా బయటికి తీయాలి. అండ్ మన హీరోకి ఈ గేమ్ గురించి తెలియక అన్నిటికంటే కష్టమైన అంబ్రెల్లా షేప్ తీసుకుంటాడు. కానీ చివరికి తన బ్రెయిన్ ఉపయోగించి ఆ క్యాండీని నాకి ఆ అంబ్రెల్లా షేప్ విరిగిపోకుండా బయటికి తీస్తాడు. అండ్ లైటర్ తీసుకొచ్చిన ప్లేయర్ తనకిచ్చిన సూదిని వేడి చేసి ఆ షేప్ విరిగిపోకుండా బయటికి తీస్తుంది. అండ్ తర్వాత ఆ లైటర్ తీసుకువెళ్లి ప్లేయర్ 101 కి ఇస్తుంది. అండ్ అతను కూడా ఈ గేమ్ కంప్లీట్ చేస్తాడు. అండ్ మిగతా మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ గేమ్ కంప్లీట్ చేయని వాళ్ళని గార్డ్స్ వచ్చి ఎలిమినేట్ చేస్తారు. అండ్ తర్వాత ప్లేయర్స్ అందరికి తక్కువ ఫుడ్ పెడతారు. దానివల్ల ప్లేయర్స్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ప్లేయర్ 101 ఒక ప్లేయర్ ని చంపేస్తాడు. అండ్ అప్పుడు పిగ్గీ బ్యాంక్ లో ఉన్న ప్రైజ్ మనీ అనేది పెరుగుతుంది. సో ప్లేయర్స్ లో ఎవరైనా చనిపోతే ప్రైజ్ మనీ పెరుగుతుందని వీళ్ళకి అర్థమవుతుంది. సో రాత్రిపూట ప్లేయర్ 101 టీం మిగతా ప్లేయర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ గొడవలో చాలా మంది ప్లేయర్స్ చనిపోతారు. అండ్ అప్పుడు గార్డ్స్ వచ్చి ఈ గొడవ ఆపుతారు. అండ్ తర్వాత హీరో టీమ్ లోకి ప్లేయర్ 067 కూడా జాయిన్ అవుతుంది. తర్వాత వీళ్ళందరూ వీళ్ళ ఒరిజినల్ నేమ్స్ అనేవి చెప్పుకుంటారు. ఇందులో ప్లేయర్ 1 కి తన పేరు గుర్తుండదు, ఎందుకంటే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. అండ్ ప్లేయర్ 67 పేరు కాంగ్సైబియోక్ అనమాట. అండ్ ప్లేయర్ 199 పేరు అలీ అబ్దుల్. అండ్ మన హీరో పేరు శాంగ్యుహున్. అండ్ అతని ఫ్రెండ్ పేరు చోసాంగు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఆ గ్యాంగ్స్టర్ అయిన ప్లేయర్ 101 పేరు డాక్సు. అండ్ ఈ ప్లేయర్స్ అందరూ ఇక్కడ క్యాంప్ దగ్గర ఉంటే ప్లేయర్ 111 మాత్రం అండర్ గ్రౌండ్ లో కొంతమంది గార్డ్స్ తో కలిసి చనిపోయిన ప్లేయర్స్ యొక్క ఆర్గాన్స్ ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ప్లేయర్ 111 ఒక డాక్టర్ అన్నమాట. అతను ఫ్రంట్ మ్యాన్ కి తెలియకుండా ఆర్గాన్స్ స్మగ్లింగ్ చేయడానికి ఈ గార్డ్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ దీనికి బదులుగా ఆ గార్డ్స్ వచ్చి నెక్స్ట్ గేమ్ పేరు ఈ ప్లేయర్ కి చెప్తారు. అండ్ ఈ ప్లేయర్ 111 డాక్సు టీమ్ లో ఉంటాడు. అండ్ గార్డ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ గేమ్ పేరు టగ్ ఆఫ్ వార్ అని ఈ ప్లేయర్ 111 డాక్సుకి చెప్తాడు. అండ్ తర్వాత రోజు మూడవ గేమ్ ఆడడానికి వెళ్తారు. అండ్ తర్వాత గార్డ్స్ వచ్చి 10 మెంబర్స్ ఉండే విధంగా టీమ్ ఫామ్ చేసుకోండి అని చెప్తారు. అండ్ డాక్సుకి ఈ గేమ్ గురించి ముందే తెలుసు కాబట్టి తన టీంలో బాగా బలంగా ఉన్న ప్లేయర్స్ ని తీసుకుంటాడు. అండ్ డాక్సు తన టీంలో ప్లేయర్ 212 ని తీసుకోకుండా తనని మోసం చేస్తాడు. యాక్చువల్లీ తను సెకండ్ గేమ్ లో డాక్సుకి లైటర్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది. అండ్ తర్వాత నుంచి వీళ్ళిద్దరు ఒకే టీంలో ఉంటారు. అండ్ ఫిజికల్ గా ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు డాక్సు తనని మోసం చేసి తన టీంలోకి తీసుకోడు. సో తర్వాత తను హీరో వాళ్ళ టీంలో జాయిన్ అవుతుంది. అండ్ ఈ టీంలో మొత్తం బలహీనంగా ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఉంటారు. అండ్ అప్పుడు ప్లేయర్ 1 వీళ్ళకి చెప్తాడు ఈ టగ్ ఆఫ్ వార్ గేమ్ ని బలంతో కాకుండా తెలివితేటలు ఉపయోగించి ఆడాలి అని. సో అతను చెప్పిన టెక్నిక్ వల్ల హీరో వాళ్ళ టీం ఈ గేమ్ లో గెలుస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు గెలవడం అంటే ఆపోజిట్ టీం బ్రిడ్జ్ మీద నుంచి పడిపోయి చనిపోవడం అనమాట. ఆ విధంగా వీళ్ళు గెలుస్తారు. అండ్ ఇంకోవైపు దాక్సు టీం కూడా వాళ్ళ బలం ఉపయోగించి వాళ్ళు కూడా ఈ గేమ్ లో గెలుస్తారు. అండ్ ఈ గేమ్ లో గెలిచిన ప్లేయర్స్ అందరూ మళ్ళీ క్యాంప్ దగ్గరకు వచ్చేస్తారనమాట. అండ్ రాత్రిపూట డాక్సు టీం మళ్ళీ అటాక్ చేస్తారేమో అని చెప్పి హీరో వాళ్ళ టీం కాపలా కాస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు ఆ పోలీస్ ఆఫీసర్ అయిన జున్హో విషయానికి వస్తే అతను వేసుకున్న సూట్ వచ్చేసి ఈ ఆర్గాన్ స్మగ్లింగ్ చేసే గార్డ్స్ లో ఒక పర్సన్ అనమాట. సో ఆ పర్సన్ ని ఈ స్మగ్లింగ్ జరుగుతున్న ప్లేస్ కి రమ్మని పిలుస్తారు. అండ్ ఆ పర్సన్ ఇప్పుడు లేడు కాబట్టి ఆ పర్సన్ ప్లేస్ లో ఈ పోలీస్ ఆఫీసర్ అయిన జున్హో అక్కడికి వెళ్తాడు. అండ్ జున్హో అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయిన ప్లేయర్ 111 కొన్ని ఆర్గాన్స్ తీసిస్తాడు. అండ్ దాన్ని డెలివరీ చేసి రమ్మని చెప్పి ఈ జున్హోతో పాటు ఇంకొక గార్డ్ ని పంపిస్తారు. అండ్ వీళ్ళిద్దరు వెళ్లే దారిలో జున్హో ఆ గార్డ్ ని పట్టుకుని బెదిరిస్తాడు. అండ్ తన అన్నయ్య గురించిన ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అండ్ అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ లో ప్లేయర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంట్లో మీ అన్నయ్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, వెళ్ళి చెక్ చేసుకో అని చెప్తాడు. అండ్ తర్వాత జున్హో ఆ గార్డ్ ని షూట్ చేసి ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ కి వెళ్తాడు. అండ్ ఇంకోవైపు ఆర్గాన్స్ తీసిచ్చిన తర్వాత ఆ డాక్టర్ కి నెక్స్ట్ గేమ్ ఏంటి అనేది ఈ గార్డ్స్ చెప్పరు. సో అప్పుడు వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. అండ్ డాక్టర్ అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. అండ్ అప్పుడు ఈ ఇల్లీగల్ ఆర్గాన్ స్మగ్లింగ్ గురించి ఫ్రంట్ మ్యాన్ కి కూడా తెలుస్తుంది. సో రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆ ప్లేయర్ ని అండ్ ఆ గార్డ్స్ ని ఫ్రంట్ మ్యాన్ చంపేస్తాడు. అండ్ తర్వాత ఫ్రంట్ మ్యాన్ ఈ స్మగ్లింగ్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి మొత్తం పరిశీలిస్తాడు. అండ్ అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ షూట్ చేసిన గార్డ్ తలలో ఒక బుల్లెట్ కనిపిస్తుంది. అండ్ ఆ బుల్లెట్ ని చూసిన తర్వాత ఈ ఫెసిలిటీలోకి ఎవరో పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అయ్యాడు అని ఫ్రంట్ మ్యాన్ తెలుసుకుంటాడు. సో అతన్ని వెతికి పట్టుకోమని చెప్పి తన గార్డ్స్ ని పంపిస్తాడు. అండ్ ఇంకోవైపు జున్హో ఫ్రంట్ మ్యాన్
ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడున్న ఫైల్స్ అన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు అతనికి తెలుస్తుంది ఈ స్క్విడ్ గేమ్ ని చాలా సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉంటారు. అండ్ ఇతని బ్రదర్ అయిన ఇన్హో 2015 లో జరిగిన స్క్విడ్ గేమ్ లో ఛాంపియన్ అయ్యాడు అని జున్హోకి తెలుస్తుంది. అండ్ తర్వాత ఫ్రంట్ మ్యాన్ తన ఆఫీస్ కి వచ్చిన తర్వాత విఐపీస్ రావడానికి ఏర్పాట్లన్నీ చేసినట్టు ఫోన్ కాల్ లో మాట్లాడతాడు. అండ్ ఇదంతా స్టోర్ రూమ్ లో ఉన్న జున్హో కూడా వింటాడు. అండ్ తర్వాత రోజు ప్లేయర్స్ అందరూ 4th గేమ్ ఆడటానికి వెళ్తారు. అండ్ ఈ గేమ్ ఆడే ముందు ఇద్దరు ప్లేయర్స్ కలిసి ఒక జోడీగా ఫామ్ అవ్వండి అని గార్డ్స్ వచ్చి చెప్తారు. సో ప్లేయర్స్ అందరూ వాళ్ళకి ఇష్టమైన ప్లేయర్స్ తో జోడీ ఫామ్ చేసుకుంటారు. అందులో మన హీరో ప్లేయర్ 1 తో అండ్ కాంగ్సే బియోక్ ప్లేయర్ 204 తో అండ్ సాంగ్వు అలీ అబ్దుల్ తో జోడీస్ ఫామ్ చేసుకుంటారు. అండ్ ప్లేయర్ 212 కి జోడీ ఫామ్ చేసుకోవడానికి ప్లేయర్స్ ఎవరు ఉండరు. సో తనని డిస్క్వాలిఫై చేసి తనని బయటికి తీసుకెళ్లిపోతారు. అండ్ వీళ్ళు గేమ్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్లీ ఇది ఒక గోళీలాట అనమాట. అండ్ ఈ గేమ్ ని వీళ్ళ పార్ట్నర్స్ తోనే ఆడి గెలవాలి. అంటే ఈ గేమ్ లో ఓడిపోతే వీళ్ళ ఫేవరెట్ పార్ట్నర్ చనిపోతారన్నమాట. అండ్ ఈ గేమ్ లో ఎవరి దగ్గర అయితే ఎక్కువ మార్బుల్స్ ఉంటాయో అతను గెలుస్తాడు. అండ్ తక్కువ మార్బుల్స్ ఉన్న పర్సన్ ఓడిపోతాడు అండ్ చనిపోతాడు. అండ్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ప్లేయర్ 204 కావాలని ఓడిపోతుంది. అండ్ తను కాంగ్సే బియోక్ ని గెలిపిస్తుంది. ఎందుకంటే కాంగ్సే బియోక్ కి ఒక చిన్న తమ్ముడు ఉంటాడు. కానీ ప్లేయర్ 204 కి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. అండ్ తను బతకడానికి కూడా ఎటువంటి రీజన్ ఉండదు. సో తను సాక్రిఫైస్ చేసి చనిపోతుంది అండ్ కాంగ్సే బియోక్ ని గెలిపిస్తుంది. అండ్ ఇంకోవైపు సాంగ్వు అలీ అబ్దుల్ యొక్క అమాయకత్వాన్ని ఉపయోగించుకుని అతన్ని ఓడిస్తాడు. అండ్ అలీ అబ్దుల్ తన ఫ్యామిలీని తలుచుకుంటూ చాలా బాధపడుతూ చనిపోతాడు. అండ్ మన హీరో కూడా చాలా బాధపడుతూనే ఆ ముసలాయనకున్న మతిమరుపుని యూజ్ చేసి అతన్ని ఓడిద్దాం అనుకుంటాడు. అండ్ హీరో అతన్ని మోసం చేస్తున్నాడు అని ఆ ముసలాయన కూడా తెలుసు. కానీ వీళ్ళిద్దరుకున్న ఫ్రెండ్షిప్ కారణంగా తన దగ్గర ఉన్న లాస్ట్ మార్బుల్ ని కూడా హీరోకి ఇచ్చేసి అతన్ని హగ్ చేసుకుని తన అసలు పేరు ఓయిల్ నామ్ అని చెప్తాడు. అండ్ ఈ ముసలాయన ఓడిపోయాడు కాబట్టి అతన్ని గార్డ్స్ వచ్చి షూట్ చేసినట్టు ఒక గన్ షాట్ వినిపిస్తుంది. అండ్ ఈ సిరీస్ మొత్తంలో ఈ గేమ్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ గెలిచిన ప్లేయర్స్ అందరూ మళ్ళీ క్యాంప్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ అక్కడ ప్లేయర్ 212 కూడా ఉంటుంది. ఇందాక జరిగిన గేమ్ లో తనకి పార్ట్నర్ ఎవరు దొరకలేదు కాబట్టి తనని డిస్క్వాలిఫై చేసి అక్కడికి తీసుకొచ్చేస్తారు. అండ్ ఇంకోవైపు ఈ స్క్విడ్ గేమ్ ఫెసిలిటీ దగ్గరికి కొంతమంది విఐపీస్ వస్తారు. అండ్ ఈ విఐపీస్ అంటే మరెవరో కాదు బాగా డబ్బున్న ధనవంతులు అనమాట. అండ్ వీళ్ళు ఈ ప్లేయర్స్ మీద బెట్టింగ్ కాయడానికి వస్తారు. అండ్ తర్వాత ఫ్రంట్ మ్యాన్ ఈ విఐపీస్ అందరినీ ఒక స్పెషల్ రూమ్ కి తీసుకెళ్తాడు. అండ్ అక్కడ వీళ్ళందరూ కూర్చొని ఫైనల్ గా జరుగుతున్న గేమ్స్ అన్నిటిని లైవ్ లో చూస్తారు. అండ్ ఒక పర్సనల్ రీజన్ వల్ల ఈ గేమ్ యొక్క హోస్ట్ విఐపీస్ ని కలవలేకపోతాడు. అండ్ ఇతనే ఫ్రంట్ మ్యాన్ కి బాస్ అనమాట. అండ్ ఇతనే ఈ గేమ్ కి ఆర్గనైజర్ కూడా. అండ్ తర్వాత 5th గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ గేమ్ ఆడటానికి కేవలం 16 మంది ప్లేయర్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. అండ్ ఈ గేమ్ లో 2 బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. దాని మీద గ్లాస్ తో తయారు చేసిన కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ గ్లాస్ ప్యానల్స్ లో ర్యాండమ్ గా కొన్ని టెంపర్డ్ గ్లాసెస్ ఉంటాయి. అంటే 2 మనుషుల బరువును కూడా మోయగలవు. అండ్ ఇంకొన్ని ప్యానల్స్ అనేవి డెలికేట్ గా ఉంటాయి. అంటే ఒక మనిషి నిలబడ్డా కూడా ఆ గ్లాస్ అనేది పగిలిపోతుంది. సో ఇప్పుడు ఈ 16 మంది ప్లేయర్స్ ఈ బ్రిడ్జెస్ ని దాటి ఈ గేమ్ కంప్లీట్ చేయాలి. అండ్ ఈ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఇందులో చనిపోతారు. అండ్ ప్లేయర్ 212 డాక్సు మీద రివెంజ్ తీర్చుకోవడానికి అతన్ని పట్టుకుని ఒక డెలికేట్ గ్లాస్ మీద దూకేస్తుంది. సో ఆ గ్లాస్ పగిలిపోతుంది అండ్ వీళ్ళిద్దరూ చనిపోతారు. అండ్ గేమ్ మిడిల్ లోకి వచ్చిన తర్వాత ఈ గేమ్ లో 4 ప్లేయర్స్ మాత్రమే మిగులుతారు. అందులో మన హీరో, అతని ఫ్రెండ్ అండ్ కాంగ్సే బియోక్ అండ్ ఇంకొక ప్లేయర్ కూడా ఉంటారు. అండ్ ఈ ప్లేయర్ కి గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అతను గ్లాస్ మీద పడిన లైట్ ని ఆధారంగా చేసుకుని ఏది టెంపర్డ్ గ్లాసు ఏది డెలికేట్ గ్లాస్ అనేది చెప్తాడు. అండ్ ఆ విధంగా వీళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు. అండ్ ఇది చూసిన ఫ్రంట్ మ్యాన్ లైట్స్ అన్నిటిని ఆఫ్ చేస్తాడు. అండ్ లాస్ట్ కి ఒక స్టెప్ దాటాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు దేని మీద దూకాలో వీళ్ళకి అర్థం కాదు. అండ్ అప్పుడు సాంగు వచ్చి ఆ ప్లేయర్ ని ముందుకు నెట్టేస్తాడు. అప్పుడు ఆ ప్లేయర్ గ్లాస్ పగిలి కింద పడి చనిపోతాడు. సో చివరిగా మిగిలి ఉన్న స్టెప్ ని సాంగు, గీహూన్, కాంగ్సే బియోక్ వీళ్ళు ముగ్గురు దాటేసి ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారు. అండ్ టైం కంప్లీట్ అయిన తర్వాత ఆ గ్లాసెస్ అన్ని బ్లాస్ట్ అవుతాయి. అప్పుడు ఒక గాజు పెంకు వచ్చి కాంగ్సే బియోక్ పొట్టలో గుచ్చుకుంటుంది. అండ్ ఇంకోవైపు జున్హో తన ఫేస్ మాస్క్ మార్చుకొని విఐపీస్ ఉన్న చోట సర్వింగ్ స్టాఫ్ లాగా వెళ్తాడు. అండ్ అక్కడ ఉన్న విఐపీస్ లో ఒక విఐపీ జున్హో మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో వీళ్ళిద్దరు బంచిక్ చేయడానికి ఒక స్పెషల్ రూమ్ లోకి వెళ్తారు. అండ్ అక్కడ జున్హో ఆ విఐపీకి గన్ చూపించి అతన్ని బెదిరిస్తాడు. అండ్ ఆ విఐపీ చెప్పిందంతా ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. అండ్ తర్వాత ఆ విఐపీని కొట్టి జున్హో అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ జున్హో పారిపోతున్నప్పుడు ఫ్రంట్ మ్యాన్ చూస్తాడు. సో జున్హోని పట్టుకోవడానికి ఫ్రంట్ మ్యాన్ తన గార్డ్స్ ని తీసుకుని వెళ్తాడు. అండ్ జున్హో అక్కడ నుంచి తప్పించుకొని ఆ స్క్విడ్ గేమ్ ఐలాండ్ కి దూరంగా వచ్చేస్తాడు. అండ్ తర్వాత స్విమ్ చేసుకుంటూ వేరొక ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడికి వచ్చి పోలీసులని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ సిగ్నల్స్ ఉండవు. అండ్ ఫ్రంట్ మ్యాన్ యొక్క గార్డ్స్ జున్హోని వెతుక్కుంటూ వచ్చి అతన్ని చుట్టుముడతారు. అండ్ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ఫ్రంట్ మ్యాన్ మరెవరో కాదు. జున్హో తన బ్రదర్ ఎప్పటి నుంచో కనిపించట్లేదు అని వెతుకుతున్నాడు కదా. యాక్చువల్లీ తన బ్రదరే ఈ ఫ్రంట్ మ్యాన్. అండ్ జున్హో తన బ్రదర్ ని చూసి షాక్ అవుతాడు. కానీ ఫ్రంట్ మ్యాన్ మాత్రం తన బ్రదర్ ని షూట్ చేస్తాడు. అండ్ అప్పుడు జున్హో కొండ మీద నుంచి సముద్రంలోకి పడిపోతాడు. అండ్ ఇంకోవైపు ఫైనల్ గేమ్ ఆడే ముందు గెలిచిన 3 ప్లేయర్స్ కి ఒక మంచి
మంచి డిన్నర్ పార్టీ ఇస్తారు. అండ్ వీళ్ళకి ఒక పాకెట్ నైఫ్ కూడా ఇస్తారు. ఎందుకంటే గేమ్ స్టార్ట్ అవ్వక ముందు వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని ఒక ప్లేయర్ చనిపోతే ఇద్దరు మాత్రమే గేమ్ ఆడతారు అని. కానీ హీరో మాత్రం కాంగ్సేబియోక్తో టీం ఫామ్ చేసుకుని ఈ గేమ్ ఆడాలి అని ఫిక్స్ అవుతాడు. కానీ కాంగ్సేబియోకి ఒక గాజు పెంకు గుచ్చుకుంది కదా, దానివల్ల తనకి బ్లీడింగ్ అవుతుంది. అండ్ అప్పుడు తను చెప్తుంది, ఈ గేమ్ లో నేను చనిపోతే నా తమ్ముడిని నువ్వే చూసుకోవాలి అని గీహున్ దగ్గర మాట తీసుకుంటుంది. అండ్ తర్వాత తనకి బ్లీడింగ్ ఎక్కువై తను స్పృహ కోల్పోతుంది. సో తనకి హెల్ప్ చేయమని అడగడానికి గార్డ్స్ దగ్గరికి గీహున్ వెళ్తాడు. అండ్ ఈ గ్యాప్ లో సాంగు కాంగ్సేబియోక్ ని చంపేస్తాడు. అండ్ ఇప్పుడు హీరో అండ్ అతని ఫ్రెండ్ మాత్రమే మిగిలారు. అండ్ వీళ్ళిద్దరే ఇప్పుడు లాస్ట్ గేమ్ ని కంప్లీట్ చేయాలి. అండ్ ఫైనల్ గేమ్ నేమ్ వచ్చేసి ద స్క్విడ్ గేమ్ అనమాట. ఈ గేమ్ లో ప్లేయర్ ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్ వైపుకు వెళ్ళాలి. అండ్ ఇంకొక ప్లేయర్ అతన్ని డిఫెండ్ చేయాలి. అండ్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత సాంగ్వు అండ్ గీహున్ ఇద్దరు చచ్చేంతలా కొట్టుకుంటారు. అండ్ గీహున్ ఈ గేమ్ లో ఆల్మోస్ట్ గెలుస్తాడు. కానీ అతను గేమ్ కంప్లీట్ చేయకుండా ఈ గేమ్ ఆపేయమని కోరుతాడు. అండ్ రూల్స్ ప్రకారం వీళ్ళిద్దరూ ఈ గేమ్ వద్దు అనుకుంటే వీళ్ళని సేఫ్ గా ఇంటికి పంపించేస్తారు. కానీ ప్రైజ్ మనీ మాత్రం ఇవ్వరు. అయినా కూడా మన హీరో ఈ గేమ్ ని ఆపేయమని చెప్తాడు. కానీ సాంగ్వు తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసి గీహున్ ని గెలిపిస్తాడు. అండ్ సాంగ్వు చనిపోయే ముందు తన అమ్మని జాగ్రత్తగా చూసుకోమని గీహున్ కి చెప్పి చనిపోతాడు. అండ్ గీహున్ ఈ లాస్ట్ గేమ్ లో గెలిచిన తర్వాత కొరియన్ కరెన్సీలో 45.6 బిలియన్ అతనికి ప్రైజ్ మనీగా ఇస్తారు. అండ్ తర్వాత మన హీరోని సేఫ్ గా తన ఇంటికి పంపించేస్తారు. అండ్ గీహున్ తన ఇంటికి వచ్చి చూసినప్పుడు పాపం వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. అది చూసిన గీహున్ ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అంత డబ్బు సంపాదించి కూడా తన అమ్మని కాపాడుకోలేకపోయాడు కాబట్టి. అండ్ ఇప్పుడు గీహన్ వాళ్ళ మదర్ లేదు. అండ్ కూతురు కూడా అమెరికాకి షిఫ్ట్ అయిపోయింది. సో గీహన్ ఇప్పుడు పూర్తిగా ఒంటరివాడైపోతాడు. అండ్ తర్వాత 1 ఇయర్ టైం జంప్ చూపిస్తారు. అండ్ గీహన్ ఇప్పటికీ కూడా అదే డిప్రెషన్ లో గిల్టీ ఫీలింగ్ లో బ్రతుకుతూ ఉంటాడు. అండ్ అతను గెలిచిన ప్రైజ్ మనీ అసలు ముట్టుకోడు. అండ్ తర్వాత గీహున్ దగ్గరికి పూల్ అమ్మే ఒక లేడీ వచ్చి ఒక విజిటింగ్ కార్డ్ ఇస్తుంది. అండ్ ఆ కార్డ్ మీద ఉన్న అడ్రస్ కి వెళ్ళినప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి అంటే ప్లేయర్ నెంబర్ 1 అదే ఓయిల్ నామ్ ఇంకా బ్రతికే ఉంటాడు. అండ్ అతను చివరి క్షణాల్లో గీహున్ ని కలవడానికి పిలుస్తాడు. అండ్ అప్పుడే గీహున్ కి తెలుస్తుంది యాక్చువల్లీ ఈ ముసలోడే స్క్విడ్ గేమ్ ని తయారు చేసి చాలా సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఇతనికి నిజంగానే బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. సో చనిపోయే ముందు చిన్నప్పటి గేమ్స్ అన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి, ఆ మెమరీస్ అన్నిటిని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని కొన్ని గేమ్స్ ని సెలెక్ట్ చేసుకుని అందులో ఈ ముసలోడు కూడా పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ తర్వాత ఈ ముసలోడు ఏం చెప్తాడంటే బాగా డబ్బున్న వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ ఈజీగా తీరిపోతాయి. సో దానివల్ల వీళ్ళ లైఫ్ లో ఎగ్జైట్మెంట్ అనేది మిస్ అవుతుందంట. సో బాగా డబ్బున్న వాళ్ళకి థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్ ఇవ్వడానికి నేను ఈ స్క్విడ్ గేమ్ తయారు చేశాను. అండ్ నువ్వు ఎలాగైతే గుర్ర పందాల మీద బెట్టింగ్ కాస్తావో అలాగే మేము కూడా మనుషుల మీద బెట్టింగ్ కాస్తామని ఈ ముసలోడు చెప్తాడు. అండ్ ఈ ముసలోడు ఏమని నమ్ముతాడంటే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది స్వార్థపరులే ఉన్నారు. అండ్ గేమ్లో కూడా ప్లేయర్స్ అందరూ గేమ్ ఆపేసి ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. కానీ వాళ్ళు తమ స్వార్థం కోసం ఆ గేమ్లో మిగతా ప్లేయర్స్ని చంపేసి ప్రైజ్ మనీ కొట్టేయడానికి రెడీ అయ్యారు. సో అలాంటి స్వార్థపరులతో గేమ్ ఆడించి నేను కరెక్ట్ పని చేశాను, నేను తప్పు చేయలేదు అని ఈ ముసలోడు భావిస్తాడు. అండ్ ఈ ముసలోడు చనిపోయే ముందు గీహాన్తో చివరిసారిగా ఒక గేమ్ ఆడతాడు. అదేంటి అంటే బయట చలిలో ఒక పర్సన్ పడిపోయి ఉంటాడు. అండ్ టైం 12 అయ్యేలోపు అతనికి ఎవరైనా హెల్ప్ చేస్తే మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అని అర్థం. అండ్ హీరో గెలిచాడు అని అర్థం. అండ్ ఆ పర్సన్కి ఎవరు హెల్ప్ చేయకపోతే మనుషుల్లో మానవత్వం లేదు అని అర్థం. అండ్ హీరో ఓడిపోయాడు అని అర్థం. అండ్ టైం 12 అవ్వడానికి 1 నిమిషం ఉన్నప్పుడు ఒక పర్సన్ పోలీసులను తీసుకొచ్చి ఆ చలిలో పడిపోయి ఉన్న పర్సన్ కి హెల్ప్ చేస్తాడు. అంటే మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అని అర్థం. అండ్ హీరో గెలిచాడు అని అర్థం. కానీ అది చూసే లోపే ఓయిల్ నామ్ చనిపోతాడు. అండ్ ఆ ముసలోడి మాటలు విన్న తర్వాత తను గెలిచిన ప్రైజ్ మనీ మొత్తాన్ని మంచి పనికి యూజ్ చేయాలి అని హీరో భావిస్తాడు. సో తర్వాత కాంగ్సేబియోక్ వాళ్ళ తమ్ముడిని షెల్టర్ నుంచి తీసుకొచ్చి సాంగు వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అండ్ వాళ్ళకి సూట్ కేసు నిండా డబ్బులు కూడా ఇచ్చి అక్కడ నుంచి వచ్చేస్తాడు. అండ్ తర్వాత గీహున్ తన కూతురిని కలవడానికి అమెరికాకి బయలుదేరతాడు. అండ్ గీహున్ ఎయిర్పోర్ట్ కి వెళ్లేటప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ద సేల్స్ మ్యాన్ ని చూస్తాడు. అండ్ అతను ఒక పర్సన్ తో డగ్జీ గేమ్ ఆడుతూ ఉంటాడు. అండ్ అది చూసిన హీరో అక్కడికి వెళ్లే లోపే ద సేల్స్ మ్యాన్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. అండ్ మన హీరో ఆ డగ్జీ గేమ్ ఆడిన పర్సన్ దగ్గరికి వెళ్లి ఆ స్క్విడ్ గేమ్ కార్డ్ ని తీసుకుంటాడు. అండ్ గీహున్ ఫ్లైట్ ఎక్కే ముందు ఆ కార్డ్ మీద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అవుతాడు. అండ్ ఈ గేమ్ ని ఎలాగైనా సరే ఆపేస్తానని చెప్పి హీరో వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ అప్పుడు ఆ ఫోన్ కాల్ లో ఫ్రంట్ మ్యాన్ చెప్తాడు, నీ కూతురు దగ్గరికి వెళ్లేవాడివి మూసుకొని వెళ్ళిపో, మాతో పెట్టుకోవద్దు అని చెప్తాడు. అండ్ అప్పుడు గీహున్ కి తెలుస్తుంది ఈ స్క్విడ్ గేమ్ వాళ్ళు అతన్ని ట్రాక్ చేస్తున్నారు అని. అండ్ అప్పుడు గీహున్ ఈ స్క్విడ్ గేమ్ ని ఎలాగైనా ఆపేయాలి అని ఫిక్స్ అవుతాడు. అండ్ ఫ్లైట్ ఎక్కకుండా వెనక్కి వచ్చేస్తాడు. అండ్ అక్కడతో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు సీజన్ 1 లో ఏం జరిగిందో ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత సీజన్ 2 కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తాను. గెట్ రెడీ ఫర్ దట్. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.